హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు వెబ్ గురు ఛానల్. నేను మీ సంతోష్. ఈరోజు పైథాన్లో డిక్షనరీస్ గురించి నేర్చుకుందాం ఫ్రెండ్స్. సో డిక్షనరీస్ అంటే ఇంతకుముందు మనం సీక్వెన్సెస్ చూసాం కదా ఫ్రెండ్స్, అంటే స్ట్రింగ్స్ అని, లిస్ట్స్ అని, టపుల్స్ అని అవి చూసాం కదా. సో లిస్ట్స్, టపుల్స్ ఏవైతే మనం డేటా స్ట్రక్చర్స్ ఇంప్లిమెంటేషన్ చేయడానికి అనుకున్నామో వాటితో పాటు మరొక కాన్సెప్ట్ డేటా స్ట్రక్చర్స్ని ఈజీగా ఇంప్లిమెంట్ చేయడానికి మనకు ఉండేది డిక్షనరీస్ అనమాట. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ కంటైనర్. ఇది కూడా ఒక కంటైనర్. సో సమ్ ఆబ్జెక్ట్స్ని స్టోర్ చేయగలదు. ఓకే, సో మరి ఏంటి ఇది సీక్వెన్స్ ఎందుకు కాదు? సీక్వెన్సెస్లో ఉన్న లిస్ట్స్కి, టపుల్స్కి, డిక్షనరీకి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే, సో డిక్షనరీ అనేది ఇది కూడా ఒక కంటైనరే, కానీ ఇది ఇండెక్స్తో యాక్సెస్ చేయదు వాల్యూస్ని. ఓకే, ఇది మ్యూటబుల్ కూడా. మ్యూటబుల్ అంటే ఏంటి? మనం లిస్ట్స్ అండ్ టపుల్స్లో మనం టపుల్ నేర్చుకున్నాం. టపుల్ అన్నది మనం మాడిఫై చేయలేం కదా. టపుల్లో వాల్యూస్ని మనం మాడిఫై చేయలేం, కానీ డిక్షనరీలో వాల్యూస్ని మనం మాడిఫై చేయొచ్చు అనమాట. ఇది ఒక మ్యూటబుల్. అండ్ రెండో పాయింట్ ఏంటి అంటే ఇక్కడ ఇది ఇండెక్స్తో యాక్సెస్ చేయమన్నమాట. సో డిక్షనరీ ఎప్పుడూ కూడా వాల్యూస్ని, ఆబ్జెక్ట్స్ని కీ వాల్యూ పేర్స్లో స్టోర్ చేస్తుంది అనమాట. సో ప్రతి ఎలిమెంట్కి కూడా మనం ఒక కీ కాలన్ ఒక వాల్యూ ఇస్తామన్నమాట. ఓకే, సో ఒక కీ కాలన్ ఒక వాల్యూ, ఒక కీ కాలన్ ఒక వాల్యూ, ఇట్లాగా మనం డిక్షనరీని క్రియేట్ చేస్తాం. ఓకే, అండ్ యాక్సెస్ చేసినప్పుడు కూడా మనం లిస్ట్స్, టపుల్స్ యాక్సెస్ చేసాం కదా, ఆఫ్ 0, ఆఫ్ 1 అని చెప్పి ఇండెక్స్తో యాక్సెస్ చేసాం. అలా ఉండదన్నమాట డిక్షనరీ. సో డిక్షనరీలో నువ్వు ఏదైనా ఒక ఎలిమెంట్ని యాక్సెస్ చేయాలంటే, ఒక వాల్యూని రిట్రీవ్ చేసుకోవాలంటే నువ్వు దాని తాలూకా కీతో యాక్సెస్ చేసుకోవాలి. ఓకే, అలాగే సో ఆల్రెడీ ఉన్న డిక్షనరీలో నువ్వు కొత్త వాల్యూని ఎలా ఇంక్లూడ్ చేయాలి అంటే సింపుల్ అండి. సో మనం డిక్షనరీ ఆఫ్ కీ ఈక్వల్స్ టు వాల్యూ. సో ఇట్లాగా డిక్షనరీ ఆఫ్ కీ ఈక్వల్ టు వాల్యూ. సో కీ ఈక్వల్ టు వాల్యూ టైప్లో మనం ఎన్ని వాల్యూస్ అయినా తర్వాత మనం డిక్షనరీకి యాడ్ చేయొచ్చు అనమాట. ఎగ్జిస్టింగ్ డిక్షనరీకి మనం యాడ్ చేయొచ్చు. ఓకే, సో అలాగే ఒక పర్టికులర్ ఎలిమెంట్ని డిక్షనరీ నుండి రిమూవ్ ఎలా చేయాలి? సో ఒక పర్టికులర్ ఎలిమెంట్ని డిక్షనరీ నుండి రిమూవ్ చేయడానికి మనకి డెల్ అనే కీవర్డ్ ఉంది ఫ్రెండ్స్. సో డెల్ అనే కీవర్డ్ యూజ్ చేసి మనం డిక్షనరీ ఆఫ్ సో అండ్ సో కీ అనగానే ఆ కీ వాల్యూ పేర్ రెండు కూడా మొత్తం ఆ పేరు కూడా మొత్తం డిలీట్ అయిపోతుంది అనమాట. సో డెల్ డిక్షనరీ ఆఫ్ కీ అని ఇచ్చామనుకోండి, ఆ కీ వాల్యూ పేరు ఏదైతే ఉందో ఆ పర్టికులర్ కీకి సంబంధించింది అది ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతుంది అనమాట. అలా కాదు, ఒక డిక్షనరీలో ఉన్న టోటల్ ఎలిమెంట్స్ అన్ని, కీ వాల్యూ పేర్స్ అన్నీ కూడా ఒకేసారి డిలీట్ అయిపోవాలి, డిక్షనరీ ఎంప్టీ అయిపోవాలి అని అనుకుంటే మనం క్లియర్ అనే మెథడ్ యూజ్ చేయొచ్చు. సో డిక్షనరీ డాట్ క్లియర్ అన్నాం అనుకోండి, ఆటోమేటిక్గా టోటల్ ఎలిమెంట్స్ అన్నీ కూడా మనకి క్లియర్ అయిపోతాయి అనమాట. మొత్తం టోటల్ లిస్ట్ నుండి రిమూవ్ అయిపోతాయి, టోటల్ డిక్షనరీ నుండి రిమూవ్ అయిపోతాయి అనమాట. ఓకే, అలాగా నువ్వు రిమూవ్ చేయొచ్చు. కాదు, టోటల్ డిక్షనరీనే నేను డిలీట్ చేస్తానన్నా కూడా నువ్వు చేయొచ్చు. సో డెల్ యూజ్ చేసి నువ్వు టోటల్ డిక్షనరీని కూడా డిలీట్ చేసేయచ్చు అనమాట. సో డెల్ డిక్షనరీ నేమ్ అన్నావు అనుకోండి, ఆటోమేటిక్గా టోటల్ డిక్షనరీ అనేది డిలీట్ అయిపోతుంది అనమాట. సో డిక్షనరీ గురించి ఇప్పుడు కొంచెం ప్రాక్టికల్గా చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు డిక్షనరీ అంటే ఏంటి, దాని మీద ప్రోగ్రామ్ ఎలా చేయాలో చూద్దాం. ఓకే, సో ప్రోగ్రామ్ టు డెమాన్స్ట్రేట్ డిక్షనరీస్. ఓకే, సో ఒక డిక్షనరీ డిక్లేర్ చేయాలంటే ఇప్పుడు మనం అనుకున్నట్టుగానే దీనికి కర్లీ బ్రేసెస్ మనం యూజ్ చేయాలన్నమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈక్వల్ టు విత్ ఇన్ కర్లీ బ్రేసెస్లో. సో ఎక్కడైనా మనకి పైథాన్లో కర్లీ బ్రేసెస్ కనిపించాయి అంటే అది ఒక డిక్షనరీ అని మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇంతకుముందు మనం చూసినట్టుగా స్క్వేర్ బ్రాకెట్స్ కనిపిస్తే దాన్ని మనం సో అలాగే ఎక్కడైనా మనకి స్క్వేర్ బ్రాకెట్స్ ఎక్కడైనా కనిపిస్తే దాన్ని మనం ఏమనుకోవచ్చు, అది లిస్ట్ అవుతుంది. అలాగే పారాంథసిస్ కనిపిస్తే దాన్ని టపుల్ అంటాం కదా, టపుల్ అవుతుంది. అలాగే ద సేమ్ వే మనకి ఎక్కడైనా కర్లీ బ్రేస్ కనిపిస్తే దాన్ని మనం డిక్షనరీ అని చెప్పి అనొచ్చు అనమాట. ఓకే, సో డిక్షనరీ స్పెషాలిటీ ఏంటో ఇప్పుడే మనం చూసాం కదా, అంటే ఇండెక్స్ మీద డిపెండ్ అవ్వదు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మై కంట్రీ ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ కంట్రీ. సో కంట్రీ ఇండియా. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే కీ వాల్యూ పేర్ స్టోర్ చేస్తాం అనమాట. అంటే ఏంటి, ఇక్కడ ఫస్ట్ మనం ఇచ్చింది కీ, తర్వాత ఇచ్చింది వాల్యూ. ఓకే, సో కంట్రీ ఇండియా, ఫర్ ఎగ్జాంపుల్ మై ఏజ్
33 లైక్ దిస్. సో ఇట్లాగా మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో కంట్రీ ఇండియా. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం స్టోర్ చేయడం కూడా సింగిల్ ఎలిమెంట్ స్టోర్ చేయట్లేదు, ఒక కీ ఒక వాల్యూ, మళ్ళీ ఒక కీ ఒక వాల్యూ, ఇట్లాగా కీ వాల్యూ పెయిర్స్ అనేవి మనం స్టోర్ చేస్తున్నాం అనమాట. సో అది డిక్షనరీ స్పెషాలిటీ. సో ఇట్ స్టోర్స్ కీ వాల్యూ పెయిర్స్. సో కీ వాల్యూ పెయిర్స్ అనేవి స్టోర్ అవుతాయి అన్నమాట. సో ఈ విధంగా మనకి ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. ఓకే, సో మళ్ళీ మనం దాన్ని రిట్రీవ్ చేయడం కూడా లిస్ట్కి టపుల్కి మనం చేసినట్టుగా ఇండెక్స్తో రిట్రీవ్ చేయమన్నమాట. సో ఆఫ్ 0 ఆఫ్ 1 ఇట్లాగా మనం ఇండెక్స్తో రిట్రీవ్ చేయము, దానికి బదులుగా కీస్తో మనం రిట్రీవ్ చేస్తామన్నమాట వాల్యూస్ని. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోగ్రామ్ని ఒకసారి మనం రన్ చేయడానికి ట్రై చేద్దాం. ఇంకా మనం ఏం చేయలేదు కదా, సో వాల్యూ ఏదైనా ప్రింట్ చేసి చూద్దాం. సో ఎక్స్ని మళ్ళీ మనం ప్రింట్ చేస్తే ఎట్లా ప్రింట్ అవుతుంది అనేది చూద్దాం. ఓకే, సో ప్రింట్ ఎక్స్. సో ప్రింట్ ఎక్స్ అందాం. సో అని తర్వాత దీన్ని ఒకసారి ఎలా రన్ అవుతుంది అనేది ఒకసారి చూద్దాం. ఓకే, సో సెమీకోలన్ మ్యాండేటరీ కాదు, పెట్టచ్చు పెట్టకపోవచ్చు. ఓకే, సో పైథాన్ first.py. సో చూస్తున్నారు కదా, ఎక్స్ వాల్యూ అనేది మొత్తం ప్రింట్ అయింది. అట్లా కాదు, నేను ఒక్కదాన్నే యాక్సెస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ వాల్యూనే నేను యాక్సెస్ చేయాలి అని అనుకుంటే నేను కీతో యాక్సెస్ చేయాలన్నమాట. సో ద కరస్పాండింగ్ కీ ఏముందో చూసుకొని, ఆ వాల్యూ తాలూకా కరస్పాండింగ్ కీ ఏముందో చూసుకొని ఆ కీతో మనం యాక్సెస్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఆఫ్ కంట్రీ అని మనం అన్నాం అనుకోండి. సో ఎక్స్ ఆఫ్ కంట్రీ అని అంటే, సో ఎక్స్లో కంట్రీ అన్న కీ దేనికి ఉంది, దాని వాల్యూ ఏది అని మనం అడుగుతున్నట్టు అనమాట. సో ఎక్స్లో కంట్రీ అన్న కీ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో దానికి కరస్పాండింగ్ వాల్యూ ఏది, ఇండియా. అది మనకి రిట్రీవ్ అవుతుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తే ప్రోగ్రామ్ మనకి ఇండియా వచ్చింది. సో ఈ విధంగా మనం వాల్యూస్ని స్టోర్ చేయొచ్చు, ఐ మీన్ డిక్షనరీలో వాల్యూని స్టోర్ చేయొచ్చు, అలాగే రిట్రీవ్ చేయొచ్చు. ఓకే, సో ఇన్ ద సేమ్ వే మనం ప్రింట్ ఎక్స్ ఆఫ్ మై ఏజ్, ఎక్స్ ఆఫ్ మై ఏజ్ అన్నాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో అంటే మనకి సెకండ్ వాల్యూ రిట్రీవ్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇలాగ మనకి ఫస్ట్ వాల్యూ ఈజ్ ఇండియా అండ్ సెకండ్ వాల్యూ ఈజ్ 33. సో ఇలాగ కీ వాల్యూ పేర్స్తో మనం వాల్యూస్ని యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో అలాగే ఎగ్జిస్టింగ్ డిక్షనరీకి ఇంకొక వాల్యూ మనం యాడ్ చేయడం ఎలాగా, ఇంకొక ఎలిమెంట్ యాడ్ చేయడం ఎలాగా. సో యాడింగ్ అండ్ ఎలిమెంట్ అన్నాం. సో ఎగ్జిస్టింగ్ డిక్షనరీకి ఒక ఎలిమెంట్ని యాడ్ చేయడం ఎలాగా. సో ఎలిమెంట్ని యాడ్ చేయడం ఎలాగా అంటే, సో నువ్వు మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఆఫ్ స్టేట్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్. ఎక్స్ ఆఫ్ స్టేట్ ఈక్వల్ టు ఆంధ్రప్రదేశ్. ఓకే, సో ఇలాగ మనం స్టోర్ చేయొచ్చు అనమాట. అండ్ ఆఫ్టర్ దట్ మళ్ళీ మనం ఒకసారి ప్రింట్ ఎక్స్ చేద్దాం. సో చేస్తే మనకి ఏం జరుగుతుంది అన్నది తెలుస్తుంది. ఓకే, సో మనం మళ్ళీ ప్రింట్ చేస్తే మనకి స్టేట్ ఆంధ్రప్రదేశ్ అన్నది యాడ్ అయిపోయింది. ఓకే, చూస్తున్నారు కదా. సో ఇలాగా మనం ఏం చేయొచ్చు అంటే ఒక ఎలిమెంట్ని యాడ్ చేయొచ్చు. యాడ్ చేయాలి అంటే ఇంకా నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్నైనా మనం ఇలాగ యాడ్ చేయొచ్చు అనమాట. కీ వాల్యూ పేర్స్తోని ఎన్ని ఎలిమెంట్స్ అయినా మనం యాడ్ చేయొచ్చు. ఓకే, ఎగ్జిస్టింగ్ డిక్షనరీకి. అలాగే ఒక ఎలిమెంట్ని రిమూవ్ చేయడం ఎలాగా. సో ఒక ఎలిమెంట్ని రిమూవ్ చేయడం ఎలాగా. సో రిమూవింగ్ అన్ ఎలిమెంట్. సో ఒక ఎలిమెంట్ని రిమూవ్ చేయాలంటే మనం యూజ్ చేయాల్సింది ఏంటి, మనం తెలుసుకున్నట్టుగా డెల్ స్టేట్మెంట్ యూజ్ చేయాలి. ఓకే, సో డెల్ స్టేట్మెంట్ ఎక్స్ ఆఫ్ స్టేట్ అన్నాం. సో ఎక్స్ ఆఫ్ స్టేట్ అంటే ఏమవుతుందంటే, సో స్టేట్ అనే కీ దేనికి ఉందో ఆ కీ వాల్యూ పేరు మొత్తం డిలీట్ అయిపోతుంది అనమాట. డెల్ అనే స్టేట్మెంట్ యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు, ఒక కీ వాల్యూ పేరుని రిమూవ్ చేసేయచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి, రిమూవ్ చేసిన తర్వాత మళ్ళీ మనం ప్రింట్ చేయలేదు కదా, మనం ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం. ఓకే, సో ప్రింట్ ఎక్స్. సో నౌ లెట్స్ చెక్ ద ప్రోగ్రామ్. ఒకసారి చెక్ చేద్దాం. సో పైథాన్ first.py. సో చూడండి, ఫస్ట్
మనకి ఇండియా 33 రెండు ప్రింట్ అయ్యాయి. ఆ తర్వాత మనం ఇంకొక ఎలిమెంట్ యాడ్ చేసాం. ఎలిమెంట్ యాడ్ చేసిన తర్వాత టోటల్ డిక్షనరీని ప్రింట్ చేసాం. మనకి మొత్తం ప్రింట్ అయింది. ఆ తర్వాత ఎక్స్ ఆఫ్ స్టేట్ అని ఉన్నది తీసేసాం మనం. సో తీసేసాం కాబట్టి అది రిమూవ్ అయిపోయింది. మళ్ళీ మనకి అప్డేటెడ్ డిక్షనరీ అనేది డిస్ప్లే చేసాం. ఈ విధంగా మనం ఎలిమెంట్స్ని రిమూవ్ చేయొచ్చు అనమాట. సో అలాగే ఉన్న ఎలిమెంట్స్ అన్నీ డిలీట్ చేయాలన్నా కూడా మనం డిలీట్ చేయొచ్చు. ఓకే, ఉన్న ఎలిమెంట్స్ అన్నీ డిలీట్ చేయాలంటే మనం ఎట్లా డిలీట్ చేస్తాము? ఎక్స్ డాట్ క్లియర్. సో ఎక్స్ డాట్ క్లియర్. సో క్లియర్ ఫంక్షన్ యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు? టోటల్ ఒక డిక్షనరీలో ఉన్న కీ వాల్యూ పేర్స్ మొత్తాన్ని మనం డిలీట్ చేసేయచ్చు. ఐ మీన్ డిక్షనరీని మనం ఎంప్టీ చేయొచ్చు అనమాట. ఓకే, అలా కాకుండా టోటల్గా డిక్షనరీని డిలీట్ చేసేయాలి మెమరీ నుండి అప్పుడు మనం ఏం చేయొచ్చు? డెల్ ఎక్స్ అనొచ్చు అనమాట. సో ఇంతకుముందు మనం చూసినప్పుడు జస్ట్ ఒక కీ వాల్యూ పేరుని డిలీట్ చేయాలంటే దాన్ని స్పెసిఫై చేసాం మనం, అదొకటే పోతుంది. అలా కాకుండా నువ్వు డెల్ ఎక్స్ అన్నావు అంటే డిక్షనరీనే డిలీట్ చేసేయమని అడుగుతున్నావు అనమాట. సో ఈ విధంగా టోటల్ డిక్షనరీని నువ్వు రిమూవ్ చేసేయచ్చు అనమాట. ఇలాగ మనం ఎలిమెంట్స్ని యాడ్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు. ఈ విధంగా మనం వేరియస్ ఆపరేషన్స్ డిక్షనరీస్ మీద పెర్ఫామ్ చేయొచ్చు ఫ్రెండ్స్.